హాయ్ నమస్తే, నా పేరు విశ్వరూపాచారి. మీరు చూస్తున్నారు వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. కుదిరితే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్తే, హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సుదీర్ఘంగా సాగిన దరఖాస్తుల స్వీకరణ, ప్రాథమిక పరిశీలన ఈ ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు వినియోగదారుల నియోజకవర్గాల వారీగా లాటరీ పద్ధతిని నిర్వహించాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. అయితే జూలై 27 నుంచి 30 వరకు ఈ నియామకం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాదులోని మొత్తం 16 నియోజకవర్గాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం 60,720 మంది పౌరులు దరఖాస్తులు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లాటరీకి అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను హౌసింగ్ బోర్డు వెల్లడించింది. ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేకంగా లాటరీ తీసి నియోజకవర్గాల వారీగా ఇళ్లను కేటాయించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో అనర్హులుగా తేలిన వారికి అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వారి నుంచి సోమవారం వరకు అభ్యంతరాలను స్వీకరించారు. నగరంలోని స్థిర నివాసం లేకపోవడం, సొంతగా ఇల్లు లేదా ఫ్లాట్ ఉండటం, సొంత అవసరాల కోసం 4 చక్రాల వాహనాలు కలిగి ఉండటం వంటి కారణాల వల్ల ఎక్కువగా దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. అయితే క్యాబ్ సర్వీసుల కోసం 4 వీలర్ను జీవనాధారంగా వాడుతున్న వారిని మాత్రం అర్హులుగానే పరిగణించారు. స్వీకరించిన అభ్యర్థులను పునః పరిశీలించి అర్హత ఉంటే వారి పేర్లను కూడా తుది లాటరీ జాబితాలో చేర్చుతామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ స్పష్టం చేశారు. అయితే ఇందిరమ్మ ఇళ్లకు తమ దరఖాస్తు ఆమోదం పొందిందా లేదా అనేది లబ్ధిదారులు మాత్రం చాలా సులభంగా తెలుసుకోవచ్చు. మీ ఆధార్ సంఖ్య లేదా మొబైల్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ ఆధారంగా అధికారిక పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకోవడానికి సదుపాయం కల్పించారు తెలంగాణ గవర్నమెంట్. వెబ్సైట్లోకి HT మీ సేవ తెలంగాణ గవర్నమెంట్ ఇన్ అని TS మీ సేవ తెలంగాణ గవర్నమెంట్ ఇన్ అని ఆ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. లేదా TGHB CGG గవర్నమెంట్ ఇన్ లేదా అని అందులో కూడా తెలుసుకోవచ్చు. వెబ్సైట్లలో వెళ్ళిన లాటరీ జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోవచ్చు. ఎంతో కాలంగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చూస్తున్న నిరుపేదలకు ఈ లాటరీ ప్రక్రియ పెద్ద ఊరటనివ్వనుంది. ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.